అమరావతిని భ్రష్టు పట్టించారు జగన్ అనేది కూటమి నేతల వాదన. దానిలో కూడా కొంచెం వాస్తవం కూడా ఉంది. ఈ ఏడాది కాలంగా అమరావతి అభివృద్ధిలో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? అంటే కొంచెం కాదు, చాలా ఎక్కువ ఉంది పాత్ర. జగన్ పాత్ర కొంచెం ఎందుకు ఉందండి? మీరు మరి యాదృచ్ఛికంగా కొంచెం కొంచెం ఎందుకైతే అమరావతి డ్రీమ్నే నాశనం చేశాడు కదా, ఇంకా కొంచెం ఎక్కడదండి, అత్యధిక చాలా కదా. అందువల్ల ఇక్కడ కూడా అమరావతి విషయంలో కూడా సేమ్ ఇంతకుముందు చెప్పినట్లు వైసీపీ నాయకుల పైన దాడుల పైన ప్రజలు ఎందుకు రియాక్ట్ కావడం లేదు అంటే వారు గతంలో ఇదే రకమైన ప్రవర్తన ఉంది కనుక. అమరావతి విషయంలో ఏమైనా తెలుగుదేశం పైన అసహనం ఉన్నా, అసంతృప్తి ఉన్నా అసలు వైసీపీ సంబంధం ఏంటి? వీళ్ళు మొత్తం అమరావతినే నాశనం చేసినారు కదా. అమరావతి అనే భావననే నాశనం చేసిన వారికి అమరావతి విషయంలో రాజకీయ ప్రయోజనం పొందే అవకాశమే ఉండదు కదా. సో ఎందుకంటే ప్రజలు అలా వీళ్ళ 3 రాజధానులను తిరస్కరించారు. అమరావతి పట్ల జగన్ కక్ష గట్టి వ్యవహరించిన తీరు ప్రజలు నిరసించారు కదా. దానికి ఉదాహరణే లోకేష్ 2019లో ఓడిపోయిన వ్యక్తి 95,000 మెజార్టీతో గెలిచాడు కదా. ఎందుకు గెలిచాడు? మీకు రాజకీయ పార్టీలకు అర్థం కావాలి. నా ఇష్టారాజ్యంగా నేను వ్యవహరిస్తానంటే జనం యాక్సెప్ట్ చేయరండి. జనం మౌనంగా అబ్జర్వ్ చేస్తుంటారు. గతంలో లాగా